ఈ ప్రోగ్రామ్ అని పెట్టింది కూటమి ప్రభుత్వం. ఒక సంవత్సర పరిపాలనలో కొంచెం ఆర్థిక వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా అయితే అన్ని చూసుకుని వెళ్తున్నారు. వృధాగా ఏమీ పోనీయకూడదు, ప్రతి రూపాయి ఇంపార్టెంట్ అనుకుంటూ. కానీ సంక్షేమ పథకాలు ఇవ్వాల్సింది కాబట్టి ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగానే ఇస్తున్నానండి, ఏ ఇబ్బంది ఏం పెట్టట్లా, చాలా బాగుంది. రోడ్లు గిడ్లు అన్ని బాగున్నాయి. ఇదివరకు అంత బాధ లేదు, సమస్యలు బాగానే ఉన్నాయి. అది మాజీ ముఖ్యమంత్రి గారి హయాంలో కూడా నవరత్నాలని పథకాలు ఉండేవి, అప్పుడేమన్నా వచ్చినాయి అసలు? ఏం రాలా. రోడ్లు బాగా నాశనం అయిపోయింది, దేశం మొత్తం నాశనం చేశారు. అది సార్ ఇప్పుడు కేంద్రం గట్టి సపోర్ట్ ఉంది కదా, పైన సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన సపోర్ట్ ఉంది. ఈయన బాగానే చేస్తున్నాడు, ఏం పర్వాలా, కొద్ది నిధులు తెస్తున్నారు. అది అమరావతి పోలవరం ఎలా ఉంటుంది? 2027 కల్లా 40% కంప్లీట్ చేస్తామంటున్నారు. చేస్తే చాలా మంచిదండి. అదే మెయిన్ అదొకటి, పోలవరం ఒకటి అవుతే మనకి సమస్యలు ఉండవు, సమస్యలు అనేది ఉండవు. అవి ఆ రెండే కావాలి ముందు మెయిన్. కూడా విశాఖ ఐటీ సెక్టర్ అంటే ఐటీ కంపెనీలు విశాఖ వైపు చూస్తున్నాయి అంటున్నారు లోకేష్ గారు. అక్కడ పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది రెడీ అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? మంచిదండి, ఐటీ రావడం చాలా మంచిది. వైజాగ్ వస్తే ఇంకా చాలా మంచిది. ఎక్కడైతే మనకు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, చాలా బాగుండాలి. అది మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజల్లో తిరుగుతాను, నేను కూడా వస్తాను రేపు ఎలక్షన్స్ టయానికి, నాకు ఇంకొక అవకాశం వచ్చింది, ఇప్పుడు మీరు ఉంటున్నారు రేపు మేము ఉంటాం అంటున్నారు, ప్రజలు ఎటువైపు ఉంటారు? అది చాలా పొరపాటు అండి. ఫస్ట్ చేసినా చాలా తప్పు చేశాడు, దానివల్ల చాలా అండి సర్వనాశనం చేశాడు. ఏది పట్టించుకోలేదు, దానివల్ల అది. ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, జిల్లాల వారీగా ఆధార్ కార్డుల మీద తిరుగుతారంట. ఎలా అనిపిస్తుంది? ఇస్తారండి, ఆగస్టు 15 గ్యారంటీ ఇస్తారు. లేడీస్ మరియు ఫ్రీ బస్సు చాలా బాగుంటది. అంటే తెలంగాణలో వీళ్ళందరూ కొట్టుకుంటారా, ఫ్రీగానే వెళ్తారంట? ఫ్రీగా ఉంటదండి, ఏం పర్లా. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి నిజంగా ఉపయోగపడుతుందో, జిల్లాల వరకు పరిమితంగా తిప్పుతారంటున్నారు. ఆధార్ కార్డు ఉంటే చాలా అంటున్నారు. గతంలో తెలంగాణలోని ఇటుపక్క కర్ణాటకలో కూడా అప్లై చేశారు, బాగానే వర్కౌట్ అయింది. మరి మీరేమంటారు? బానే ఉంటదిలే గాని ఒక సమస్య ఉంది మాకు. ఇప్పుడు మా భర్త వచ్చి సంవత్సరం అయింది, సంవత్సరం అయితే ఇప్పుడు పెట్టుకొని 4 నెలలు అయింది. పింఛన్కి ఇంతవరకు రాలేదు సార్, మాకేం లేదు, మాకు పొలం లేదు, ఆధార్ కార్డు చుట్టూ తెలిసిపోతుంది. నేను ఎట్ట బతకాలండి, ఇల్లు లేదు, అద్దిల్లు. ఇస్తారు అంటాను, ఊళ్ళోకి వచ్చి పెద్దలను అడిగితే ఇస్తారమ్మా, ఈ వారం ఆ వారం అంటాను. చెప్తున్నారా? సచివాలయంలో కూడా పైనుంచి వస్తేనే మేమేం చేసామమ్మా, బ్యాంకుకి వచ్చినాయి వాళ్ళు ఎవరో పెద్దలు వచ్చి ఇస్తారంట. ఎవరు లేరు, ఎవరు సమాధానం చెప్పట్లా. సచివాలయంలోనేమో మార్చేశారు పాత వాళ్ళని, కొత్త వాళ్ళేమో మాకు ఇంకా బాగా తెలవలేదమ్మా, తెలుసుకున్నా చెబుతాం అంటారు. అదయ్యా మా బాధ అట్టుంది. మరి సంక్షేమ పథకాలన్నా వస్తున్నాయి కనీసం? మాకేమి లేవు, మా భర్త చచ్చిపోయింది, మాకేం లేవు. మా భర్త పింఛన్ వస్తుంది, ఆ పింఛనే పెట్టుకోమన్నారు. పెట్టుకుంటానే ఇప్పుడు 4 నెలలు అయింది పెట్టి కూడా, మే నెలలో పెట్టా, ఇంతవరకు లేదు. ఒంటరి వితంతు మహిళలకు ఆల్రెడీ అప్లై చేసేయమన్నారు, చేశారు. మరి ఎందుకని అంటావు? డిసెంబర్ లో ఇవ్వాల్సింది ఇంకా లేటు లేదు. మరి ఇంతవరకు మేమేం చేయని బతకాలి? రేషన్ డిపోలో తీసుకుంటున్నారు, మళ్ళీ ఇస్తుండ్రు. మళ్ళీ బియ్యం తీసేశారు. మా ఆయన బియ్యం తీసి 5 కేజీలే నాకు ఇస్తుండు, తినటానికి కూడా 5 కేజీలే వస్తున్నాయి. నాకైతే ఏమి లేదయ్యా. కరెంటు బిల్లులు ఇబ్బందిగా ఉన్నాయి. కరెంటు బిల్లు కూడా ఉంది. ఎంత వస్తుంది సుమారు? గతంలో ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? ఎక్కువే వస్తున్నాయి కరెంటు బిల్లులు. అది ఏమంటారు? ఇంకా అప్లై చేసుకున్న లిస్ట్ లో పేరన్నా వచ్చింది అంటున్నారు. పేరు వచ్చినాదంటారు, ఓకే అంటారు, ఆటలు లేదు. జగన్ హయాంలో ఏమైనా వచ్చినాయి కనీసం? అసలు ఏం లేదు. నాకు 18,000 వచ్చాయి కానీ 43 ఉండేది. నిధి కింద రావాలి, సంవత్సరానికి 18,000 అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు నాకు అప్పుడేమి ఇవ్వలా, నాకు 7 సమంగా లేవు. అందుకని మా ఆయన ఆటో అటాక్ వచ్చి చనిపోయిండు, ఎవ్వరు లేరు నాకు. ఏదైనా ఒక్కటి చెప్పు సారు, పైకి పోయేటమ్మా. పరిపాలన మొత్తం గడప గడపకి వస్తున్నారు, కొంచెం ముందుకు రండి. ఏం లేదు, ఒక్క నిమిషం మేడం. అయితే ఏంటంటే వీళ్ళు ఏం అడుగుతున్నారంటే, ఏమైనా ఇబ్బందులు ఉంటే రాసుకుని వెళ్తామంటున్నారు. ఏమడిగారు? అది నేను చూడలేదు, వేరే వాళ్ళు అడుగుతుంటే అన్ని చేస్తాం పనులు అని చెప్తున్నారు. ఒంటరి వితంతు మహిళల పెన్షన్లు కానివ్వండి, అవి వస్తున్నాయి. రాసుకుని వెళ్ళాను. మా పాప వాళ్ళ పిల్లలకి అమ్మబడి వచ్చింది, ఇద్దరికి వచ్చింది. గత జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా వచ్చినాయి పిల్లలకి. ఆ లిస్ట్ కొనసాగుతూ కొత్త లిస్ట్ ఏమైనా ఇస్తున్నారు అంటే, అప్పుడంటే ఆయన ఒక్కరికి ఇచ్చాడు, ఇప్పుడు ఇద్దరిద్దరికి పడుతున్నాయి. కరెంటు బిల్లు కొంచెం ఏమైనా ఇబ్బందిగా? తెలియదు, మేము అద్దెకుంటాం, తెలియదు. ఆగస్టు 15కి మీకు ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఎలా ఉంటది? మంచిదేనా? ఎక్కడికన్నా జిల్లాల వారీగా తిప్పుతారు, మంచిదే. ఇబ్బంది లేకుండా ఉంటే జాబులకు వెళ్ళే వాళ్ళకి మంచిగా 3,000 సేవ్ అవుతుంది కదా, రోజుకు 100 రూపాయలు వేసుకున్నా. ఎలా ఉంది మేడం టోటల్ గా కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి? అవి మాకు తెలియదు, మేము రెంట్కి ఉండే. రేషన్ డిపోలో తీసుకుంటున్నారు కదా? మాకు లేదు, రేషన్ లేదు. అంతా బానే ఉంది. అంతా బాగానే. ఓకే, భాషలు మంచివే, ఎవరి మాతృభాష వాళ్ళది.
ఇప్పుడు ఇక్కడ మాతృభాష, వేరే వేరే మాతృభాష, వాళ్ళ మాతృభాష వాళ్ళది గొప్ప, మన కాలంలో వీలు లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవడం వల్ల ఉపయోగము అభివృద్ధికి మళ్ళీ మనకి ఆగిపోతుంది, ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటే మంచిది. హిందీనా? హిందీ ఎప్పటి నుంచో మా చదువు చిన్నప్పటి నుంచి హిందీ వాళ్ళు నేర్చుకున్నాం. హిందీ అనేది మాతృభాష, అది చాలా మంచి భాష. అంటే సాంస్క్రిట్ అంటే దేవ భాష, ఆ దేవ భాషలో నుంచి వచ్చింది హిందీ. హిందీ తప్పలేదు కదా. తప్పే ఉంది. లైఫ్ ఫ్యూచర్ లో మనకి ఇప్పుడు తెలుగు దాని వాళ్ళతో మనం మాట్లాడాలి, మనకి హిందీ రాదు, అది తెలుగు రాదు, ఏం చేస్తాం? కేంద్ర ప్రభుత్వం ఎంపీల్లో ఏదైనా సహాయం కోరి వెళ్ళినా మనకి హిందీలోనే మాట్లాడాల్సి వస్తుంది అంటున్నారు కదా. హిందీలో మాట్లాడండి, తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తారు. ఇప్పుడు ఏంటి సార్ మరి స్వతంత్ర పరిపాలన ఎలా ఉంది, ఇక్కడ ఎలా అనిపిస్తుంది? పర్లేదు, అన్ని బాగున్నాయి. అసలు అన్నీ చెడిపోయినాయి. పాలనలో ఏమి లేదు, పాలన అనే దక్షత లేదు. నేను ఈ కరెంట్ మీటర్లు మార్చడం, ఇవి మార్చడం స్మార్ట్ మీటర్లు ఎందుకు బాగా ఇట్లా ఇబ్బందిగా క్రియేట్ చేస్తున్నారు? బిల్లులు కడుతున్నారు కదా, బిల్లులు కట్టకపోతే పీజీ పీకిపోతున్నావు. ఏంటి బిల్లు కట్టలేదు, నెల 2 నెలలు అన్ని పీకిపోతున్నావు కదా, ఫైన్ పడుతున్నాయి కదా, ఒక రోజు లేట్ అయినా ఫైన్ వేస్తున్నావు. మరి తప్పు కదా. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకు నెల జీతం అటు ఇటు వస్తుంది. ఎవడు కరెక్ట్గా ఎవడు ప్రైవేట్ వాళ్ళు, గవర్నమెంట్ అంటే కరెక్ట్గా పడదంగుతాడు. అమరావతి భూసేకరణ కూడా వ్యతిరేకత ఎదురైంది. 44,000 ఎకరాలు ఈ 33,000 ముందు ఇచ్చిన ఈ అభివృద్ధి చేస్తే ఇస్తామండి. రైట్. ఇప్పుడు అభివృద్ధి అని ఎక్కడి నుంచి ఎవడిస్తాడు? నువ్వు ఇస్తావా? ఎవరు అభివృద్ధి చేసి చూపించేస్తా, సంతోషంగా ఇస్తారు. దాని కాదనేది ఎవడు అభివృద్ధి. ఆగస్టు 15 ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం అంటున్నారు, మళ్ళీ ఇబ్బంది. ప్రయాణం సంగతి వదిలేసే, అప్పుడు బస్సు ప్రయాణాలు చేసేది ఎవడు, చచ్చేది ఎవడో, కానీ ఊరికి వాగ్దానం చేయకూడదు, నెరవేరేవే చేయాలి. నెరవేరు ఎందుకండి? చెప్పావు మళ్ళీ ప్రతిపక్షాల వాళ్ళు నువ్వు మాట ఇచ్చావు మరి నేను తెప్పుతారు. ఆ తెప్పుళ్ళు వద్దు, అవగలను అంత కూడా సైలెంట్ గా చేయి, అవలేని చేతులు ఎత్తే తప్పులేదు. దాన్ని మాజీ ప్రభుత్వాలు ఏమంటే మేము 5 ఏళ్లలో చేసినప్పుడు 1 సంవత్సరంన్నరలోనే చేశారు మీరు అంటున్నారు. మరి ఎక్కడ ఏం కనపడుతుంది? ఇక్కడ ఏం కనపడుతుంది? ఏమీ కనపడతలేదు. లబ్ధి పొందినవాడు ఎవడన్నా వచ్చే రైతులు, మేము ఈ ప్రభుత్వంలో లబ్ధి పొందాం, మాకు సహాయం చేశాడని ఒక రైతుని వచ్చి ముందు చెప్తున్నాడా? ఏ నాయకుడి కన్నా? ఆ రాజ్య వాళ్ళ పాలన కానీ వీళ్ళ పాలన కాదు. ఎవరైనా చెప్తున్నారా? గుండె మీద చేసుకుని ఇదిగోండి మేము కేసీఆర్ దీంట్లో సాయం పొందాం, రైతు బంధువు ఇచ్చారు, మరి ఎందుకు చెప్పట్లేదండి? అన్నదాత సుఖీబాబు కూడా ఇదే ఇబ్బంది కాదు సార్. అవునండి. ఇప్పుడు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఆరోగ్యశ్రీ మీద 2 లక్షల రూపాయలు నాకు సాయం అందింది. లేదనుకోడు, తప్పది. తిని లేదంటే పొట్టదు. చచ్చేలోకి ఉన్నాడు మహానుభావుడు. నాకు హార్ట్ అటాక్ వస్తే విష్ణు చక్రంలాగా ఆదుకుంది. మరి సంవత్సరం మందులు ఫ్రీ ఇచ్చారు, వెళ్ళడానికి 100 రూపాయలు ఫ్రీ ఇచ్చారు, ఆటో ఛార్జీ. భోజనం 2 పూట్ల ఏవోని భోజనం, మళ్ళీ భోజనం కూడా కల్తీ ఇది లేదు, మంచి భోజనం పెట్టారు. పెరుగు కూడా బాగుంది తీయగా. పొద్దున టిఫిన్ ఇచ్చారు. తిని లేదంటే వచ్చేజాములో పుట్టదు. అది చాలా పాపం, నేరం. అవుతాయి సార్. అమరావతి పోలవరం అనుకున్నట్టుగా చేస్తారా, ఇంకా అలాగే టైం పాస్ చేస్తారా? అంటే 5 సంవత్సరాలు అంటే రెప్పపాటు కాలం అయిపోతుంది. ఆల్రెడీ సంవత్సరంన్నర అయిపోతుంది. ఏం చేస్తారు? ఈ ప్రభుత్వాలకి వ్యత్యాసం ఏముంది? పర్లేదు, ఆ ప్రభుత్వం కూడా సంక్షేమం ఇచ్చింది, ఈ ప్రభుత్వం సంక్షేమంతో కూడిన అభివృద్ధి అంటుంది. గడప గడపకి ప్రోగ్రామ్స్ ఎవరైనా వచ్చారా? గడప గడపకి వచ్చారండి, సర్వే చేశారు, బాగానే ఉంది అంతా. అయితే గత ప్రభుత్వంలో అంటే ఒక్కళ్ళకి ఇచ్చారు తల్లికి వందనం. ఈ ప్రభుత్వంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఇచ్చారండి. మాకైతే సంతోషంగా ఉంది. అట్లాగే మా ఆటో కార్మికులకు కూడా చేస్తామన్నారు. అది కాస్త దయించి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే రేపు ఆగస్టు 15 నుంచి బస్సులు వస్తాయి అంటున్నారు. అది ఇప్పుడు ఆల్రెడీ మాకు కిరాయిలు తగ్గిపోయినాయండి, అవుట్ ఆఫ్ ఆటోలు ఎక్కువైపోయినాయి. కాస్త అవుట్ ఆఫ్ ఆటోలు అరికట్టి మాకు లోకల్ ఆటోలు అంతవరకు బాగుండేటట్టుగా, అంటే వాళ్ళు బతకాలి, మేము బతకాలి, కాస్త చూసి చూడనట్టుగా మాకు చేస్తే బాగుంటుందండి. ప్రభుత్వంలో 10,000 ఆటో కార్మికులకు అన్నారు. ఎంతమందికి యూనియన్ లో పడ్డాయి, ఎవరెవరికి వచ్చాయి? అంటే దానికి ఎలిజిబిలిటీ అయిన వాళ్ళందరికీ పడ్డాయండి, ప్రాబ్లం అయితే లేదు. ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి పడలేదు. ఆ ఎలిజిబిలిటీలు కూడా ఉంటే కనుక వాళ్ళకి పడతాయి. దానికి మనం చెప్పేది ఏం లేదు. వాళ్ళు చెప్పినట్టుగా అన్ని కాగితాలు సబ్మిట్ చేస్తే పడతాయి అన్నారు. చాలా మందికి కూడా అయితే పడ్డాయి, మాకు పడ్డాయి. ప్రాబ్లం అయితే లేదండి. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం చాలా బాగుంది. చూస్తే
ఫ్యామిలీని ఎలా లాక్కొస్తున్నారు, ఒక పక్క పెరిగిన కాంపిటీషన్, ప్రైవేట్ 2 వీలర్ వెహికల్స్ మీద కూడా జనాలు తీసుకువెళ్తున్నాయి ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో. ఒక పక్క ర్యాపిడో, ఊబర్, ఓలా ఇలాంటి అనేక పెద్ద పెద్ద సంస్థలు కూడా ఉన్నాయి కాంపిటీషన్. ఇక్కడ మీరు ఈ సర్వీస్ ఛార్జీకి తీసుకెళ్లి మీరు ఈ కిస్తీలు కట్టుకుని ఆటో కిస్తీలు, రిపేర్లు, గ్యాస్ ఇవన్నీ ఎలా చూస్తున్నారు సార్? అసలు ఎంత పెరిగిన ఖర్చులు రీచ్ ఇంట్లో ఎలా మెయింటైన్ చేస్తారు? విషయం ఏంటంటే సార్, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి స్పందించేది ఏం లేదండి. ప్రభుత్వం ఏంటంటే ఎవరి బతుకు వాళ్ళు బతకాల్సిందే సార్, ఎవరి కష్టం వాళ్ళు చేసుకోవాల్సిందే. వాళ్ళు వనరులు కనుక ఇస్తే కనుక కంపల్సరీ అవి మాకు వనరులు అనేది చేకూరుతాయి, మాకు అందరితో పాటు మాకు చేకూరుతాయి. దాని గురించి ఏం మేము అంటలేదు. కానీ మీరు చెప్పినట్టుగా ఈ ఓలాలు, ఊబర్లు కొన్ని ఓళ్లలో తీసేశారు సార్. ఈ తీసేస్తే కొద్దిగా మాకు కూడా కిరాయిలు బాగుంటాయండి, మేము కూడా బతకగలుగుతాం. ఈ ఓలాలు, ఊబర్లు అనేది అరికట్టారనుకోండి, కాస్త వరకు బెటర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మా ఉద్దేశం అది సార్. ప్రభుత్వం దీని నుంచి స్పందించాలనే కోరుకుంటున్నాం.